మచిలీపట్నం భాస్కరాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన 80 మిలియన్ ఓల్డ్ యాంపియర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ను జెడ్పీ చైర్మన్ హారికతో కలిసి ప్రారంభించారు పేర్ని నాని. మొత్తం 1,80,00,000 వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు. కరెంటు వాడకం, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. భాస్కరపురం సబ్ స్టేషన్లో 80 మిలియన్ వోల్ట్ యాంపియర్తో కెపాసిటీ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని సుమారుగా 1,30,00,000 రూపాయలతో వాళ్ళు ఇక్కడ స్థాపన చేయటం, అలాగే దాన్ని ఓపెన్ చేయటం కూడా జరిగింది. ఇక్కడ ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేసినప్పుడు ఒక 8 మిలియన్ వోల్ట్ యాంపియర్ సంబంధించినటువంటి కెపాసిటీతో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పటికీ కూడా దాని కన్జంప్షన్ కూడా, అంటే దీని మీద 15 మున్సిపల్ వార్డులు, ప్రస్తుతం ఉన్నటువంటి 15 మున్సిపల్ డివిజన్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీని కన్జంప్షన్ పెరుగుతూ వస్తుంది. అలాగే చేతిలో మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు ఈ సబ్స్టేషన్ మీద ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు తగినంత ఏర్పాట్ల ప్రకారం చేయడం జరిగింది.